దుబాయ్ రియల్ ఎస్టేట్లో మనోళ్ళ పెట్టుబడులట. చూసుకోరు ఎట్లుందో. ఎక్కడిది? దుబాయ్ రియల్ ఎస్టేట్లో మనోళ్ళ పెట్టుబడులు, ఈడీ నోటీసులు. అవినీతి సొమ్ముతో యూఏఈలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతల స్థిరాస్తులు కొనుగోలు చేసిరట. క్రిప్టో, హవాలా మార్గాల్లో చెల్లింపులు, అద్దె రూపంలో ఏటా 10 నుంచి 15% రాబడి అట. దొంగనా కొడుకులు అన్నట్టు వీళ్ళంతా. ఇక మనం బూతులు మాట్లాడదు, ఇది బూతని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి వాళ్ళకి అది ఇది కాదు. ఇక్కడ బాగా సంపాదించి అవినీతి సొమ్ముతోటి దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారట. మొన్న మధ్య ఒక ఆయన చచ్చిపోయాగా, అప్పుడు ఎవరో ఒక ఆయన వీళ్ళంతా పోయి ఒక ఆయన చచ్చిపోయింది కదా. వీళ్ళందరికీ అట్లాంటి వాళ్ళు అక్కడ ఉండి మొత్తం వ్యవహారం అంతా చూసుకుంటారు. సంపాదనను రిటర్న్స్లో చూపకుండా పన్ను ఎగవేస్తున్న వారిపైన ఐటీ కన్ను. రహస్య మార్గాల్లో వివరాల సేకరణ, వాటి ఆధారంగా నోటీసులు ఇస్తున్న ఈడీ అట. ఆదాయ పన్ను ఎగవేతలను పగడ్బందీగా అడ్డుకునే క్రమంలో భాగంగా పటిష్ట నిబంధనలతో పట్టు బిగుస్తున్న సర్కార్ చట్టాల్లో లొసుగులను వాడుకొని అడ్డదారి మార్గాల్లో అడ్డగోలుగా సంపాదించిన అక్రమ సొమ్ముతో విదేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్న అక్రమార్కులపైన దృష్టి సారించింది. అందులో భాగంగా మన దేశానికి అత్యంత సమీపంగా ఉన్న దుబాయ్లో ఇండ్లు కొంటున్న వారి వివరాలు సేకరిస్తోంది. అలా ఇప్పటికే గుర్తించిన వారికి ఏడాది క్రితమే ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపగా ఇప్పుడు ఈడీ నుంచి కూడా వారికి శ్రీముఖాలు అందుతున్నాయి. అలా అందుకున్న వారిలో పలువురు తెలుగు రాజకీయ ప్రముఖులు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎవరెవరాళ్ళు పేర్లు లిస్టు బయట పెట్టాలా? జనాల ముందు వీళ్ళు దొంగలరా నాయని, ఎక్కడి నుంచి నీకు సంపాదన వచ్చిందని తెలుస్తుంది. ఇక దుబాయ్ అంటే సగటు తెలుగువాడి దృష్టిలో రెక్కల కష్టం చేసుకుంటే 4 రాళ్ళు సంపాదించి పెట్టే నగరం. కానీ కొందరు రాజకీయ నాయకులకు మాత్రం అదొక భూతల స్వర్గం. రాజకీయాల్లో సంపాదించిన అవినీతి సొమ్ముతో స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ సాఫీగా అద్దె ఆదాయాన్ని సృష్టించుకునే ఒక సులువైన మార్గం. అందులో వెళ్ళడానికి రావడానికి కూడా పెద్ద ఇబ్బంది కూడా కాదు. వాడికి మస్తు పైసలు, ఫ్లైట్ టికెట్ అనేది వాడికి పెద్ద ఇదా. వాడు ఇక్కడి నుంచి మనం ఉప్పలకు పోయి మళ్ళీ వచ్చినట్టుగానే వెళ్ళొస్తుంటారు. ఈ నుంచి ఉప్పలకు పోయి ఎంత సమయం పడుతుందో అంతకొక డబుల్, ఒక 3 గంటలు 3:30 గంటల సమయంలో వీళ్ళు దుబాయ్కి పోతారు. మళ్ళీ అక్కడ పనులంతా చూసుకొని మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చేస్తారు. అంటే 1 డేలో జర్నీ చేసేయచ్చు, పోవచ్చు, రావచ్చు, పని చూసుకోవచ్చు. ఏ హైదరాబాద్లోనో విజయవాడలోనో కూర్చొని ఒప్పందం కుదుర్చుకొని దుబాయ్లో స్థిరాస్తి కొనుగోలు చేస్తే చాలు, పెట్టిన పెట్టుబడి పైన సంవత్సరానికి 10 నుంచి 15% అద్దె రూపంలో వస్తూ ఉంటుంది. అలా సంపాదన ఆదాయ పన్ను శాఖ దృష్టిలోకి రాదు కాబట్టి, ఎందుకంటే వేరే దేశం కదా, ఇక్కడ దాంట్లో ఎందుకు వస్తుంది? దాన్ని రిటర్న్స్లో చూపించనక్కర్లే. పైగా దుబాయ్, ఇతర అరబ్ ఎమిరేట్లు అన్నీ మన దేశానికి కేవలం 3 నుంచి 4 గంటల విమాన ప్రయాణ దూరంలోనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాకపోకలు సాగించవచ్చు, అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు. ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టే అవినీతిపరులైన కొందరు భారతీయ రాజకీయ నాయకులు, అత్యంత సంపన్నులు ఇటీవలి కాలంలో దుబాయ్, ఇతర ఎమిరేట్స్లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు జరుపుకోవడానికి ఆయా నగరాలకు క్యూ కడుతున్నారు. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. చాలామంది పొలిటికల్ లీడర్లు, పైసలున్న కాంట్రాక్టర్లు పెళ్లిళ్ళు కానీ, బర్త్డే ఫంక్షన్లు కానీ అన్ని దుబాయ్లో చేస్తున్నారు. చాలా జరిగినాయి కదా ఈ మధ్య కూడా. దుబాయ్లో కొత్తగా కడుతున్న ఏ అపార్ట్మెంట్లో అయినా ఫ్లాట్లు కొంటున్న వారిలో సగానికి పైగా భారతీయులే ఉన్నారట. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉన్నారట. మరి ఎవడాయి పేర్లు లేవు, ఊరు లేవు, ఏదో రాసుకుంటూ వచ్చిర్రు వీళ్ళు. పేర్లన్నా రాయాలి కదా, ఒక 2-3 పేర్లన్నా. కానీ ఇంత దారుణంగా తయారయ్యారు చూడండి. ఇందులో తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే పోయిన బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కేసీఆర్ కుటుంబం వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో 100% ఉంటారు, డౌటే లేదు. ఇప్పుడు సంతోష్ రావుని నిలబెట్టి 4 అరుచుకుంటే మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుంది. నాట్ ఓన్లీ దుబాయ్, మొత్తం యూరప్ కంట్రీస్లో, యూఎస్లో, లండన్లో, రకరకాల దేశాల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టి ఉన్నారు. కానీ గవర్నమెంట్ లెక్కలు తేల్చాలి. ఏం తేలుస్తారు వీళ్ళు?